నమస్తే అందరికీ. ఈరోజు నేను ముంబై స్టైల్ పావ్ బజ్జీ అయితే తయారు చేయబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి మీలో ఎంతమంది పావ్ బజ్జీ తిన్నారో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా అయితే మనం బాజీ ప్రిపేర్ చేసుకోవాలి. అందులోకి ఇదేంటి క్యాబేజీ, బీన్స్, క్యారెట్, టమోటా, ఆలు ఇవన్నీ వేసుకొని మీ దగ్గర ఏవైతే వెజ్జీస్ ఉంటాయో అవన్నీ వేసుకోండి. బాజీకి ఏంటంటే ఎక్కువగా వెజ్జీస్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసి కొంచెం కారం, పసుపు వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. కలుపుకుంటూ అంటే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పెట్టి కుక్కర్కి అయితే విజిల్ పెట్టుకోండి. ఇవనేది బాగా మెత్తగా ఉడకాలి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలాగా కుక్కర్ పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చుకోండి. ఇప్పుడైతే ఇంకా వెజ్జెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటా, క్యాప్సికమ్, క్యాబేజీ, మిర్చి అనేది బాగా చిన్నగా చాప్ చేసుకోండి. ఈ బాజీకి అనేది చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత బటర్ అనేది వేయండి. బటర్ లేకపోతే ఆ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. కానీ బటర్ ఎంత వేస్తే అంత టేస్ట్. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికమ్, టమాటా వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వెజ్జెస్ అనేవి బాగా ఫ్రై చేసుకోండి. బాజీకి అనేది మీరు ఎన్ని రకాల వెజ్జెస్ అనేవి వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా మీ దగ్గర అలాంటి గట్టి ఉంటే అలా తీసుకొని ఈ విధంగా అయితే ముందుగా మన కుక్కర్లో పెట్టుకున్న దాన్ని ఇలా స్మాష్గా చేసుకోండి. కచ్చాబిచ్చా కింద ఇలా చేసుకున్న తర్వాత ఈ వెజ్జెస్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. మీరు పెద్ద సైజులో గనక కట్ చేసేస్తే ఇవన్నీ సమానంగా ఫ్రై అవ్వు. చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, నెక్స్ట్ వచ్చేసి మనం పావు బజ్జీ మసాలా కూడా వేసుకోండి. పావు బజ్జీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు కావాలంటే టమాటా కెచప్ కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఈ వెజ్జెస్ని కూడా ఇందులో వేసి మీకు కావాల్సిన వాటర్ అనేది పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది అనేది చిక్కదనంగా ఉండాలి. మెయిన్ ఇందులో కస్తూరి మెంతి అయితే పక్కాగా వేయండి. ఇది వేయకపోతే మీకైతే అస్సలు టేస్ట్ తెలియదు. కస్తూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ బటర్ వేసి కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పిండి బటర్ అనేది బాగా కరిగి అందులో ఆయిల్ అనేది సైడ్కి రావాలి. అంతే, బాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుని అయితే ఫ్రై చేసుకోవచ్చు. బటర్ వేసి ప్యాన్ అంతా నేను చూపించిన విధంగా పావుని మధ్యలో కట్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీతనం అనేది వస్తుంది. కావాలంటే మీరు అందులో పావు బజ్జీ మసాలా, కస్తూరి మెంతి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఇలాగే చేశాను. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన పావ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.